హాయ్ అండి, వెల్కమ్ టు కొండ అఫీషియల్. ఇవైతే ఓట్స్ లడ్డూలు అండి. పిల్లలు బాగా బాగా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటాయి, అలాగే ఆరోగ్యకరమైనవి అండి. ఇది చిన్నపిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఆల్రెడీ పెద్దవాళ్ళు డైటింగ్ కోసం ఓట్స్ వాడతారు కదా, పిల్లలకైతే మనం వండమే ఇలా చేసి పెట్టండి. పిల్లలకి చాలా హెల్దీ అండి. పిల్లలు మాత్రం ఇవి ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తానండి, చూడండి. పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకున్నాను కదండి, సన్నటి మంట మీదే పెట్టుకోవాలి. ఒక కప్పు అయితే వేరుశనగుళ్ళు పోసుకున్నానండి. అవి బాగా వేగేటట్టు, అంటే సన్నటి మంట మీద లోపల పచ్చంతా పోయేలాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక మనమైతే చూడండి ఎలా వేగినాయి అనేది. అంటే మనం ఒక గింజ నోట్లో వేసుకొని వేగింది అన్నాక తీసేసుకోవాలండి, లేకపోతే పచ్చి ఉండిపోద్ది, టేస్ట్ మారిపోద్దండి. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కప్పు అయితే నువ్వులు తీసుకున్నానండి. అవి కూడా సన్నటి మంట మీద కలబెడుతూనే ఉండాలండి, మాడిపోకూడదు. కానీ గింజ మాత్రం ప్రతి గింజ బాగా వేగేటట్టు మాత్రం వేయించుకోవాలన్నమాట. సన్నటి మంట మీద అయితేనే మనకి అలా వేగుతాయండి. ప్రతిదీ కూడా వేగినట్టు కనిపిస్తుంది చూడండి, అలాగనమాట. మాడిపోతే మాత్రం టేస్ట్ మాత్రం మారిపోద్దండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే 3 కప్పులు ఓట్స్ అండి. 1 కప్పు పోసేది మిస్ అయిపోయింది వీడియో. ఇదైతే హైలో పెట్టుకొని వేయించుకోవాలండి, కానీ కలపెడుతూనే ఉండాలి. ఇది కూడా మాడిపోకూడదు అన్నమాట. చూసారా, ఇవి కూడా వేగి పక్కకు తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట అండి. వేరుశనగుళ్ళు, నువ్వులు, ఓట్స్ అన్నమాట మనకి మెయిన్ కావాల్సినవి. ఇవైతే పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. తర్వాత బెల్లం వచ్చి నేను 1/2 కిలో తీసుకున్నానండి. అలాగే యాలకులు మాత్రం ఒక 5-6 తీసుకొని పొడి కొట్టుకున్నానండి. ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నువ్వులు, వేరుశనగుళ్ళు, ఓట్స్ మొత్తం కలిపేసుకోవాలండి. అలాగే యాలక్కాయల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా. ఇలాగ కలిసిన తర్వాత గిన్నెలోకి మిక్సీ గిన్నెలోకి తీసుకొని మనం కచ్చాపెచ్చగా, అంటే తిప్పనట్టుగా తిప్పుకోవాలండి. అలాగే తిప్పేసి వదిలేస్తే మాత్రం ముద్ద అయిపోద్ది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొంచెం మనకేంటంటే ముద్ద అవ్వకూడదు అనమాట. మళ్ళీ నెయ్యి వేస్తాం కాబట్టి ముద్ద అవ్వకూడదండి. ఇలా రావాలి. అంటే ఎలా అంటే పేలపిండి ఉంటుంది కదండి, ఆ టైపులో రావాలన్నమాట, నలగనట్టుగా. తర్వాత బెల్లం కలుపుకున్నానండి. బెల్లం బాగా కలవాలని ఏం కాదు, కలుపుకొని వేసుకుంటే ఏంటంటే మిక్సీ వేసినప్పుడు మొత్తం మళ్ళీ ఇదిగోండి ఇలాగా. అది కూడా కచ్చాబెచ్చగా, అంటే తిప్పినట్టుగానే పట్టుకోండి. అప్పుడే బెల్లం కూడా నలిగిద్ది, మనకి పిండి కూడా పొడి పొడిగానే వచ్చిద్దండి. చూసారా ఎలా వచ్చిందో పొడి పొడిగా. ఇలా రావాలన్నమాట మనకి. ఇదే ముద్ద అయిపోతే మళ్ళీ నెయ్యి వేస్తే జోరైపోద్దండి. అందుకని ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండేటట్టే పట్టుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలండి. తర్వాత అయితే నేను నెయ్యిలో జీడిపప్పు ముక్కలా చేసుకొని వేయించుకున్నానండి. ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది, సారీ అండి. అది మొత్తం దీంట్లోకి వేసుకోవాలన్నమాట. పొడిలోకి వేసుకొని బాగా కలపాలండి, బాగా కలిసేటట్టు కలపాలన్నమాట. మొత్తం కలిసిపోవాలండి అదంతా. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ లడ్డు మీకు ఎలాగా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. బాగా కలిసిపోయింది కదండి, చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు లడ్డు పొరలు లేకుండా, అంటే క్లియర్గా నీట్గా ఉండేటట్టుగా ఎలాగా, సారీ అండి, అదే మన లడ్డు సున్నుండలు ఎలాగా రౌండ్ చుట్టుకుంటామో అలా చుట్టుకోవాలన్నమాట. చూసారా ఉండ ఎలా వచ్చిందో, అలా రావాలండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి. ఇలాగా ఉండలన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక బాక్స్ గిన్నెలో పెట్టుకుంటామేనండి. ఓట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.